వెల్కమ్ టు AP7 AM. మీ దంతాలు ముత్యాల్లా మెరిసిపోవాలా? మీ చిరునవ్వు అందంగా కనిపించాలా? అయితే ఈ చిట్కాలు పాటిస్తే మీ దంతాలు దృఢంగా ఆరోగ్యకరంగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. రోజు 2 సార్లు బ్రషింగ్ చేయటం. మనలో చాలా మంది రోజుకు ఒకసారి బ్రష్ తప్పకుండా చేస్తూ ఉంటారు. కానీ రోజుకు 2 సార్లు అంటే రాత్రిపూట తిన్న తర్వాత కూడా పళ్ళు తోముకోవటం వల్ల దంతాల్లో బ్యాక్టీరియా చేరటం చాలా వరకు తగ్గుతుందట. సరైన టూత్ బ్రష్ ఎంపిక. గరుకుగా ఉండే బ్రెజిల్స్ కన్నా సాఫ్ట్ బ్రెజిల్స్ ఉండే టూత్ బ్రష్లు దంతాలను మృదువుగా శుభ్రపరుస్తాయి. గట్టి బ్రష్లు వాడితే దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతింటుంది. అలాగే కనీసం 3 నెలలకు ఒకసారి టూత్ బ్రష్ ని మారుస్తూ ఉండాలి. పళ్ళ సందుల్లోని వ్యర్థాలను తొలగించేందుకు రోజులో ఒక్కసారైనా ఫ్లాసింగ్ చేసుకోవాలి. అంటే పొడవాటి దారంతో పళ్ళ సందుల్లో శుభ్రం చేసుకోవటం. మౌత్ వాష్. దంతాలకు అదనపు సంరక్షణ కోసం యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాష్లను ఉపయోగించుకోవాలి. తగినన్ని మంచినీళ్లు తాగాలి. మనం నీరు తాగితే మన దాహం తీరటమే కాదు, లాలాజలం ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అప్పుడప్పుడు నీటిని పుక్కిలిస్తూ ఉంటే నోటి దుర్వాసన కూడా దూరం అవుతుంది. తీపి పదార్థాలు వద్దు. స్వీట్లు, కూల్ డ్రింక్స్ మాత్రమే కాదు, తీపి పదార్థాలు ఏవైనా కూడా దంతాలకు హానికరమే. చక్కెర పళ్లలో గార పెరిగేందుకు కారణమవుతుంది. కాల్షియం, విటమిన్ డి. బలమైన దంతాలు, ఎముకల కోసం ఆహారంలో తగినంత కాల్షియం ఉండేలా చూసుకోవాలి. కాల్షియంను శరీరం శోషించుకోవాలంటే విటమిన్ డి చాలా అవసరం. కాబట్టి రోజు ఉదయాన్నే కాసేపు ఎండలో నిలబడాలి. సిగరెట్ మానేయాల్సిందే. సిగరెట్లు తాగటం వల్ల పళ్ళ రంగు మారుతుంది, దుర్వాసన వస్తుంది, చిగుళ్ళు దెబ్బతింటాయి. ఫలితంగా పళ్ళు త్వరగా ఊడటంతో పాటు ఓరల్ క్యాన్సర్ సమస్య కూడా రావచ్చు. డెంటిస్ట్ ను కలవాలి. కనీసం 6 నెలలకు ఒకసారైనా డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళి మీ పళ్లను చెక్ చేయించుకోవాలి. పళ్లకు పట్టే గారను శుభ్రం చేయించుకోవాలి.